టుడే ఇండియన్ నేవీ డే. భారతదేశ రక్షణ విభాగాల్లో త్రివిధ దళాలలో నేవల్ ఫోర్స్ ఎంతో ప్రాధాన్యం ఉంది. అయితే ఇండియన్ నేవీ సాధించిన విజయాలకు గుర్తుగా ప్రతి సంవత్సరం డిసెంబర్ 4 దేశవ్యాప్తంగా ఇండియన్ నేవల్ డేని సెలబ్రేట్ చేసుకుంటాం. మరి ఇవాళ ఎందుకు జరుపుకుంటాం, దాని చరిత్ర ఏంటి అని వివరాల్లోకి వెళ్తే, Hi, this is Ramya Akula. I'm here at Indian Navy Day celebrations in Visakhapatnam. Before getting into the video, let's know the story behind Indian Navy Day celebrations. 1971లో జరిగిన ఇండో పాకిస్తాన్ యుద్ధంలో కరాచీ నౌకాశ్రయంపై దాడి చేసేందుకు ఇండియన్ నేవీ ఆపరేషన్ ట్రైడెంట్ను చేపట్టింది. దాదాపు 5 దశాబ్దాల క్రితం ఇదే రోజున ఇండో పాకిస్తాన్ యుద్ధంలో ఆపరేషన్ ట్రైడెంట్లో భాగంగా పిఎన్ఎస్ ఖైబర్ సహా 4 పాకిస్తాన్ నౌకలపై ఇండియన్ నేవీ అటాక్ చేసింది. ఈ ఆపరేషన్లో వందలాది మంది పాకిస్తాన్ నేవీ సిబ్బందిని మన వాళ్ళు చంపేశారు. ఈ యుద్ధంలో భాగంగా డిసెంబర్ 4-5 మధ్యరాత్రి దాయాది దేశానికి చెందిన ఓడలను మన నేవల్ ఫోర్స్ ద్వారా భారీ నష్టం కలిగించింది. ఆ అటాక్లో పాల్గొన్న వీరులు పరాక్రమానికి గుర్తుగా ప్రతి ఏటా డిసెంబర్ 4న నేవీ డే సెలబ్రేట్ చేస్తుంది. ఇండియన్ నేవీ నిర్వహించిన అత్యంత విజయవంతమైన ఆపరేషన్స్లో ఆపరేషన్ ట్రైడెంట్ ఒకటి. ఈ మిషన్లో మన ఇండియన్ నేవల్ ఫోర్స్ ఎలాంటి నష్టం కలగకపోవడం విశేషం. కరాచీలో మైన్స్ వైపర్స్, డిస్ట్రాయర్స్, మందుగుండు సామాగ్రి తీసుకువెళ్తున్న ఒక కార్గో షిప్ ఫ్యూయల్ ట్యాంక్స్ పై ఇండియన్ నేవీ ప్రణాళిక ప్రకారం అటాక్ చేసి ఆ దేశానికి భారీ నష్టం కలిగించింది. ఆపరేషన్ ట్రైడెంట్లో మన దేశం తొలిసారిగా యాంటీషిప్ మిసైల్ను వాడింది. ఐఎన్ఎస్ నిపాత్, ఐఎన్ఎస్ నిర్గాత్, ఐఎన్ఎస్ వీర్ వార్షిప్ ఆపరేషన్స్లో పాల్గొని అనుకున్న లక్ష్యాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. అయితే ఈ అటాక్ను పక్కాగా ప్రణాళికలతో దాడులు ప్లాన్ చేశారు. గుజరాత్లోని ఓఖా పోర్ట్ ద్వారా మన నేవల్ ఫోర్స్ పాకిస్తాన్ వాటర్ బాడీస్లోకి ప్రవేశించారు. ముందు మైన్ స్వీపర్ అయిన పిఎన్ఎస్ ముహాఫిజ్పై అటాక్ చేసి కరాచీలో పాకిస్తాన్ నేవీ హెడ్కు సిగ్నల్ పంపకుండా ఓడలను డిస్ట్రాయ్ చేశారు. మన టాస్క్ గ్రూప్లో ఐఎన్ఎస్ నిపాత్, ఐఎన్ఎస్ నిర్గాత్, ఐఎన్ఎస్ వీర్ అనే 3 విద్యుత్ క్లాస్ మాడ్యూల్ బోట్స్ ఉన్నాయి. వీటితో పాటు మరో 2 యాంటీ సబ్మెరైన్లైన అర్నలా క్లాస్ వార్షిప్లైన ఐఎన్ఎస్ కిల్తాన్, ఐఎన్ఎస్ కార్చల్, ఐఎన్ఎస్ పోషక్ అనే ఒక ఫ్లీట్ ట్యాంకర్ కూడా పాల్గొన్నాయి. ఈ బృందానికి 25వ మిసైల్ బోట్ స్క్వాడ్రన్ కమాండింగ్ ఆఫీసర్ కమాండర్ బాబూరన్ యాదవ్ నాయకత్వం వహించారు. ఈ ఆపరేషన్లో పాల్గొన్న చాలామంది ఇండియన్ నేవీ సిబ్బందికి శౌర్య పురస్కారం కూడా లభించింది. నేవీ డే సందర్భంగా ప్రతి సంవత్సరం ముంబైలో గేట్వే ఆఫ్ ఇండియా వద్ద బీటింగ్ రిట్రీట్ సెరమనీని ఇండియన్ నేవీ నిర్వహిస్తుంది. దాని జ్ఞాపకార్థంగానే భారతదేశంలో నేవీ డే జరుపుకుంటారు. ఈ సందర్భంగా విశాఖ సాగర తీరం ఈస్ట్ నేవల్ ఫోర్స్ పలు సాహస విన్యాసాలను నిర్వహిస్తుంది. Indian Navy Day is primed to showcase an impressive operational demonstrations of its warships, submarine and aircrafts on 10 December 2023 at RK Beach. Huge round of applause for the clearance divers and marine commandos of the Indian Navy. Commanded by Captain Rajesh Dhami. The pilot of the helicopter is Commander Tushar Daya, who is also the commanding officer of ALH Squadron. Ladies and gentlemen, you can now see the warships firing flares as they maneuver in perfect synchronization. మీరు ఇప్పుడు యుద్ధ నౌకలు ఖచ్చితమైన సమకాలీకరణలో విన్యాసాలు చేస్తున్నప్పుడు మంటలను కాల్చడాన్ని చూశారు. A huge round of applause for the mighty warships of the Eastern Fleet. Now we will witness the hornpipe dance by girl cadets of Sea Cadet Corps of Visakhapatnam. The hornpipe dance imitates the life and duties of sailors on board a ship.
మందికి పైలట్లు శిక్షణ పొందారు. Commander Ashutosh Bhogde and Lieutenant Commander Shreyas Vyas. ఎంతో నైపుణ్యంతో వచ్చిన 2 ఫైటర్ జట్లకు కమాండర్ అశుతోష్ బోబ్డే మరియు లెఫ్టినెంట్ కమాండర్ శ్రేయస్ వ్యాస్ నాయకత్వం వహించారు. विशाल महासागर की सौम्य लेकिन शक्तिशाली हलचल जैसा दिखता है जिस पर हमारी नौसेना चलती है. Ladies and gentlemen, give it up for Chetak Helicopters, the workhorse of our fleet. की ओर से ALH, UH-3H हेलीकॉप्टर और चेतक खोज और बचाव डेमो ऑपरेशन प्रदर्शित करने के लिए आ गए हैं. Just witness the simultaneous display of 3 different methods to evacuate survivors, showcasing the rescue capability of మీకు ఎదురుగా శక్తివంతమైన 3 యుద్ధ నౌకలు ఒక నిలువు వరుసలో తిరిగి వచ్చాయి. మన ఎడం వైపున శక్తివంతమైన డిస్ట్రాయర్ INS రణ్విజయ్ పైన కమాండర్ బన్సీధర్ యాదవ్ నాయకత్వంలో ఉన్న చేతక్ ల్యాండ్ అవుతుంది. స్వదేశీ యుద్ధ నౌక INS శివాలిక్ పైన కమాండర్ AK యాదవ్ నాయకత్వంలో ఉన్న UH-3H తరువాతి స్థానంలో ఉంది. స్వదేశీయంగా నిర్మించబడిన INS ఢిల్లీ పైన కమాండర్ తుషార్ దయ్యా పై చేసిన ALH ల్యాండ్ అవుతుంది. Ladies and gentlemen, a huge round of applause for the warships and helicopters of the Indian Navy. ఇది దూసుకొచ్చిన FIC-లను చూడొచ్చు. Ladies and gentlemen, after witnessing that action by our ships, let me redirect your attention to the blue skies once again, which will soon be filled by the full range of aircraft operated by the Eastern Naval Command. We can see the first aircraft approaching us, a Chetak helicopter piloted by Captain Agnihotri and Lieutenant Commander Sriram. To the right, leading the formation of aircraft, proudly flying the national flag. బాణం నిర్మాణంలో చేతక్ హెలికాప్టర్లను చూడవచ్చు. ఈ నిర్మాణానికి నాయకత్వం వహిస్తున్నది కమాండర్ బన్సీధర్ యాదవ్, లెఫ్టినెంట్ కమాండర్ అరుణ్ రాజ్ మరియు లెఫ్టినెంట్ కమాండర్ ఇషాన్ కోచర్. अब आप देख सकते हैं कॉलम फॉर्मेशन में उड़ान भर रहे स्वदेशी एडवांस लाइट हेलीकॉप्टर को. इस फॉर्मेशन का संचालन कर रहे हैं कमांडर तुषार दहिया और कमांडर प्रशांत राय. देवी और सज्जनों, अब हमारे सामने मीडियम लिफ्ट सिकोर्स की UH-3H हेलीकॉप्टर है जिसका संचालन कमांडर विजय V सेंथिल कर रहे हैं. इसका संचालन भारतीय नौसेना एयर स्क्वाड्रन 311 के कमांडिंग ऑफिसर कमांडर अमित कुमार कर रहे हैं. Thunderous applause, welcome the Hawk jets. You will witness a daring display of precision flying by 5 Hawk jets. देवी और सज्जनों, अब आप भारतीय नौसेना की दिव्य P-8I को देख सकते हैं जिसका संचालन कमांडर कश्यप कर रहे हैं. Ladies and gentlemen, those were the aircraft of the Eastern Naval Command. You will soon witness the beating retreat. As soon as the buglers sounded the retreat, troops ceased fighting, sheathed their arms, and withdrew from the battlefield. Bringing this delight to you this evening is Eastern Naval Command Band, led by Sharad Kumar Singh Babu,
Master Chief Petty Officer Musician. In the careful consideration of safety concerns posed by Cyclone Vishnu, Navy Day celebrations have been rescheduled from 4 December to 10 December. Governor of Andhra Pradesh, Sri Justice Sri Abdul Nazir will grace this occasion as the chief guest, adding prestige to this remarkable event. Hope you like this video. Please do subscribe to my channel.